తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సమీర్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై నుండి వెండి తెరపైకి వచ్చిన సమీర్ దాదాపు 4 సంవత్సరాల క్రితం విడుదలైన ఒక పవన్ కళ్యాణ్ సినిమా నిరాశపరిచింది అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ అభిమానిని అయినా తనకు ఆ సినిమా నచ్చలేదు అంటూ ఉన్నది ఉన్నట్లుగా ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. అయితే ఆ తెల్లారి నాగబాబు గారు ఫోన్ చేసి నన్ను తిట్టారు. దాంతో వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ గారి నుండి ఫోన్ వచ్చింది. మీకు అనిపించింది మీరు చెప్పారు, దానికి అన్నయ్య నాగబాబు తిట్టడం తప్పు, ఇప్పుడు మీరు ఆయనకు ఫోన్ చేసి తిట్టండి అంటూ చెప్పాడు. ఆ మాటకు తాను షాక్ అయ్యాను అంటూ సమీర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ గారి నుండి ఫోన్ వచ్చింది. తన సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తారా అంటూ ఆయన నన్ను అడిగాడు. అందుకు వెంటనే ఓకే చెప్పాను. ఆ తర్వాత అది పవన్ కళ్యాణ్ సినిమా అని తెలిసింది. నేను సెట్స్ కు వెళ్లాను. నన్ను చూసి పలకరించిన పవన్ కళ్యాణ్ తన రూమ్ లోకి తీసుకువెళ్లారు. ఇక్కడున్నారేంటి అంటూ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా ఈ సినిమాలో ఒక పాత్ర ఉంది అంటూ త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు అని చెప్పాను. అందుకు వెంటనే త్రివిక్రమ్ ను పిలిపించాడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఇతను నా సినిమా గురించి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు, మీకు తెలుసా అంటూ త్రివిక్రమ్ ను ప్రశ్నించాడు. ఆ సినిమాలో నేను కావాలా అతను కావాలా తేల్చుకో అంటూ త్రివిక్రమ్ తో పవన్ సీరియస్ గా అన్నారు. అప్పుడు త్రివిక్రమ్ వెంటనే నాకు మీరు వద్దు, సమీర్ కావాలి అంటూ సమాధానమిచ్చాడు. ఆ సమాధానంకు నేను నోరు వెళ్లబెట్టాను. నేను షాక్ లో ఉండగానే పవన్ పెద్దగా నవ్వుతూ త్రివిక్రమ్ ను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే వారు నాతో కావాలని ఆడుకున్నారు అని నాకు బాగా అర్థమైంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.